కాశ్మీర్లో ఉండేటువంటి పహల్గామ్ ఆ ప్రాంతంలో అక్కడికి వచ్చిన టూరిస్టుల పైన కొంతమంది టెర్రరిస్టులు అయితే దాడి చేయడం జరిగింది. అది కూడా ఎలాగంటే వాళ్ళు హిందువులా కాదని చెక్ చేసి మరి వాళ్ళ బట్టలన్నీ ఊడదీసి చెక్ చేసి చంపేయడం జరిగింది. కేవలం పురుషులను మాత్రం చంపేయడం జరిగింది. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఏమండి, ఇది చేతకాని చర్య ఏంటంటే వాళ్ళు నిజంగా ధైర్య సాహసాలు ఉండి వాళ్ళు కనుక మగవాళ్ళు అయితే ఒకళ్ళు కనుక నిజంగా ఇదైతే డైరెక్ట్గా సైన్యంతో రమ్మనాలి. ఒక ఆయుధం లేనటువంటి వాళ్ళని ఎటువంటి అమాయకులు టూరిస్టులు వాళ్ళు ఏదో సరదాగా పెళ్ళైన వాళ్ళు కొత్తగా జంటగా వచ్చిన వాళ్ళు కాస్త కాశ్మీర్ చల్లగా ఉంటుంది, కాస్త మంచి టూర్ డార్జిలింగ్ మనకి ఎలాగో అటువంటి ప్రదేశం అది హిల్ ప్రాంతం అన్నమాట. అక్కడ సరైనటువంటి ఇది కూడా లేదు, గుర్రాల మీద వెళ్ళాలి, సరైన ఫెసిలిటీ లేదు. అలాంటి వాళ్ళ మీద వీళ్ళు ఒక అమాయకులు అన్నమాట. అలాంటి అమాయకుల మీద వీళ్ళు దాడి చేయడం అన్నది చాలా నిర్మాషమైన చర్య అన్నమాట. నిజంగా దేశం అంతా ఖండిస్తోంది, అందరూ ఖండిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి చివరికి నక్సలైట్లు కూడా ఇలాంటి పని చేయరు. ఏది మామూలు ప్రజల జోలికి వెళ్ళరు, వాళ్ళ టార్గెట్ వేరేగా ఉంటుందన్నమాట. మామూలు సామాన్య ప్రజల్ని ఎవ్వరూ కూడా హింసించరు. ఈ ఉగ్రవాద చర్య ఏంటంటే వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం, వాళ్ళు ఏంటంటే కేవలం హిందువులనే టార్గెట్గా చేసుకుని వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం ఇలా చేస్తున్నారు తప్ప ఈ దొంగచాటు దెబ్బలు తీయడం, ఇలా వెనక నుంచి వచ్చి ఇలా చేయడం కాదు. వాళ్ళు నిజంగా ధైర్యంగా అయినటువంటి వాళ్ళు అయితే, వాళ్ళు మొగాళ్ళు అయితే, వాళ్ళు ఒక అబ్బకు నాన్నకు పుట్టిన వాళ్ళు అయితే డైరెక్ట్గా వచ్చి సైన్యంతో ఎదుర్కోమనండి. అది నిజమైనటువంటి చర్య. అంతేకాని ఇది ఎవరి పని అంటే వెనకాల హ్యాండ్ ఉంటుందండి, లేకపోతే ఇలాంటి ఉగ్రవాద చర్యలు ఎందుకు చేస్తారో. ఇప్పుడు దీనికి ఒక హైదరాబాద్ కూడా ఒక అడ్డగా ఉంది. అప్పుడే పోలీసులు చాలా ఎలక్ట్ అయ్యి ఎక్కడ పడితే అక్కడ తనిఖీలు చేస్తున్నారు. ఇప్పుడు నేను వస్తుంటే పోలీసు వాళ్ళు ఆల్రెడీ ప్రతి సెంటర్లోనూ కూడా ఇక్కడ వాళ్ళు ఎక్కడ దాక్కుంటున్నారో ఏంటో అని చెప్పి ఇక్కడ కూడా ఇప్పుడు నేను వస్తుంటే ఇంకా చేస్తున్నారనమాట. అలాగా ఇది చేతకాని చర్య. ఇలాంటి చర్యను అందరూ ఖండించాలి. అందరూ కూడా దీనికి మనం వాళ్ళకి సింపతి ఇవ్వాలన్నమాట. అందుకనే నేనేం చేశానంటే నేను నా తరఫున బంధువులు మా చుట్టాలు అందరం కూడా వాళ్ళకి మేము సింపతి తెలుపుతున్నాము. నేను నల్లబట్టి ఇప్పుడు దేశం మొత్తం కూడా అది విన్న తర్వాత ఉలిక్కి పడుతున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు మనం? అంటే భారతదేశంలో ఒక చిన్నప్పటి నుంచి జరుగుతుంటాం, మతమంతా ఒకటే, మనమంతా మనుషులం అనే చిన్నప్పటి నుంచి మనం ప్రేయర్లో చదువుకుంటూ వచ్చాము. కానీ గత 10 years నుంచి చూసుకుంటే మన భారతదేశంలో మతం అనే పదానికి చాలా రకాల గొడవలు, మనుషుల మధ్య చిచ్చు, మతాల మధ్య చిచ్చు, ఒకరిని ఒకరు చంపుకోవటం, ఇది బాగా పెరిగిపోయింది. మన భారతదేశ సంస్కృతి పడిపోతుందేమో నేను భయమేస్తుంది. రాబోయే రోజుల్లో మతాలు కాకుండా ఒక రాజకీయ వ్యవస్థ అన్నది మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఒక మనిషి విధంగా చూస్తేనే ఈ సొసైటీ కానీ మన భారతదేశం కానీ మళ్ళీ మన భారతదేశం గురించి ప్రపంచ దేశాలు మాట్లాడే విధంగా వస్తుంది అన్నది నా కోరిక. ఇప్పుడు అక్కడ అటాక్ చేసిన ఉగ్రవాదులు అందరూ కూడా మన ఇండియన్ ఆర్మీ యొక్క డ్రెస్ వేసుకొని వెతికి పందల్లాగా వచ్చి ఓన్లీ హిందువులని టార్గెట్ చేసి చెక్ చేసి మరీ చంపేయడం జరిగింది. ఇదేమన్నా పక్క ప్లానింగ్ అనుకోవచ్చా? అయితే ఇండియన్ ఆర్మీ అని చెప్పకూడదు, మన దేశం కోసం వాళ్ళు ఎంతగానో కష్టపడుతున్నారు. వాళ్ళ డ్రెస్ ఉగ్రవాదులే ఇండియన్ ఆర్మీ డ్రెస్ వేసుకొని ఇలాంటి మిస్టేక్లు జరుగుతుంది అన్నది ఓన్లీ హైందవుల పైన ఇలా జరగడం బట్టి మీ అభిప్రాయం ఏంటి? ఇక చెప్తున్నాను కదా బ్రదర్, మతాలు మనుషుల మధ్య చిచ్చులు తీసుకొచ్చి ఆ మతాలు మనిషిని చంపే విధంగా ఉగ్రవాదాన్ని సృష్టించింది మన భారతదేశంలో చాలామంది. కొన్ని మతాలు, ఇక వాటి పేర్లు చెప్పను, ఏం చెప్పను. అంటే గవర్నమెంట్ జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ అనే ఒక ప్రాంతంలో అక్కడ ఉన్న టూరిస్టుల పైన కొంతమంది టెర్రరిస్టులు అయితే అక్కడ ఉన్న మగాల్ని బట్టలు ఇప్పి మరి వాళ్ళు హిందువులో కాదు చెక్ చేసి చంపేశారు. దాదాపుగా 28 మందిని అయితే చంపేశారు. మరి దీనిపై మీ స్పందన? ఆ న్యూస్ చూసిన కాడి నుంచి నాకైతే రక్తం మరిగిపోతుందండి. అలాంటి ఉగ్రవాదుల్ని రోడ్డు మీద నిలబెట్టి షూట్ చేయాలా?
ఇలా ఈ రకంగా హిందువులను టార్గెట్ చేసి అది ఒక ప్రశాంతమైన వాతావరణం, అది టూరిస్ట్ ప్లేస్, అది అలాంటి టూరిస్ట్ ప్లేస్లో ఆర్మీ డ్రెస్ వేసుకొని మరి వెళ్ళి, ఇండియన్ ఆర్మీ డ్రెస్ వేసుకొని వెళ్ళి మరి ఆ రకంగా వాళ్ళని ఫ్యాన్ తిప్పి మరి హిందువా కాదా అని ఐడి కార్డులకు చెక్ చేసి ఇతను హిందువా కాదా అని కేవలం హిందువులను టార్గెట్ చేసి ఆ రకంగా చంపారంటే దాదాపు 28 మంది 29 మంది చంపారు. అలాగే ఒక 30 మంది దాకా తీవ్ర గాయాలయ్యానని నేను విన్నాను. ఇది మరి చాలా దేశంలో ఇది చాలా ఘోరమైన సంఘటన. దీని మీద ఇప్పటికే నరేంద్ర మోడీ గారు అలాగే అమిత్ షా గారు తీవ్ర యాక్షన్ తీసుకుంటున్నారు. అలాగే ఒక ఇద్దరిని ఎన్కౌంటర్ చేశారని విన్నాను. అలాగే దీనికి వెనక ఎవరున్నా కానీ, ఏ దేశం వాళ్ళు ఉన్నా కానీ ఈ ఉగ్రవాదుల్ని మాత్రం దీనికి సంబంధించిన వాళ్ళని నడి రోడ్డు మీద షూట్ చేయాలి. దీనికి వెనక ఏ దేశం వాళ్ళు ఉన్నా వాళ్ళని వదిలిపెట్టకూడదు. అలాగే ప్రపంచ దేశాలు కూడా ఈ ఉగ్రవాదాన్ని అణచివేయాలని ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం బ్రహ్మాండంగా ప్రశాంతంగా ఉంది. ఇలాంటి ఉగ్రవాదుల వల్ల దేశానికి చెడ్డ పేరు. ఈ ఆర్మీ ఆఫీసులు కూడా వెంటనే వీళ్ళని గాలించి ఎన్కౌంటర్ చేయాలని నేను కోరుతున్నాను. మరి అక్కడ చనిపోయిన వారికి అక్కడ ఉన్న ప్రభుత్వం అయితే ఒక 10 లక్షలు అయితే ప్రకటించిందంట. మరి దానికి మీరేమంటారు? చనిపోయిన వాళ్ళకి 10 లక్షలు కాదండి, ఒక 50 లక్షలని ఇవ్వాలి వాళ్ళ కుటుంబానికి. అలాగే గాయపడ్డ వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలి. అలాగే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన సీఎం ఎవరైతే ఉన్నారో దీని మీద అంటే ఇలాంటి సంఘటనలు మరలా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే అది సెన్సిటివ్ ఏరియా జమ్మూ కాశ్మీర్ అనేది. ఇలాంటి చర్యలు, ఉగ్రవాద చర్యలు మరలా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే నరేంద్ర మోడీ గారు కూడా ఇప్పుడు దీని ఇష్యూ మీద చాలా సీరియస్గా ఉన్నారు. అమిత్ షా గారు కూడా వెంటనే దీనికి సంబంధించిన వాళ్ళని వాళ్ళు ఎన్కౌంటర్ చేస్తారు. నాకు తెలిసి ఇలాంటి సంఘటనలు మళ్ళా జరగకుండా చూసుకోవాలని నేను కోరుతున్నాను. హాయ్ బ్రో. హాయ్ అన్న. బ్రో, జమ్మూ కాశ్మీర్ దగ్గరలో పహల్గామ్ అనే ఒక ప్రాంతంలో ఉన్న టూరిస్టుల పైన కొంతమంది టెర్రరిస్టులు అయితే మగవాళ్ళపైన వాళ్ళు హిందువుల కాదని బట్టలు విప్పి మరి చెక్ చేసి చంపేశారు. దాదాపుగా 28 మందిని చంపేశారు. దీనిపై మీ స్పందన ఏంటి అసలు? స్పందన కన్నా ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది నిన్న 22 కదా, నిన్న 22వ తారీఖు. ఇది మనకు ఒక రెడ్ డే లేదా బ్లాక్ డే కింద అయితే దీని అయితే ప్రకటించాలి. ముఖ్యంగా మరో బ్లాక్ డే వద్దు, కానీ రెడ్ డే అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్లాక్ డే అన్నది వాళ్ళు చంపడం వేరు, అది వేరు. ఆర్మీ చనిపోవడం అన్నది మనకి ఇంకా తెలియదేమో, కానీ బయట ప్రజలకి రోజుకి దగ్గరలో ఒక 10 నుంచి 15 మంది ఆర్మీ పర్సన్ చనిపోతారంట. అది షూట్స్లో అవ్వచ్చు, చాలామంది వెళ్ళిపోతారు. అది వేరు, ఇది వేరు. అదేంటంటే యుద్ధం చేస్తూ చనిపోతుంటే వాళ్ళకంటూ కొన్ని జరుగుతుంటాయి, కానీ వీళ్ళు జస్ట్ చూడడం కోసం వెళ్ళి చంపేస్తున్నారంటే ఇది చాలా తప్పు. ముఖ్యంగా మీరు ఏదైతే అన్నారో మెయిన్గా హిందూస్ని టార్గెట్ చేశారంటే మనం చూసుకుంటే ఓన్లీ పాకిస్తాన్ అంటున్నారు. పాకిస్తాన్ ఒకటి చేయొచ్చంటే పాకిస్తాన్ జనాభా వచ్చేటప్పుడు సుమారుగా ఎంత 25 లక్షల కోట్లు. వాళ్ళకంత శక్తి లేదు అది ఇండియా మీదకి రావడానికి. దానికంటూ ఎవరొకరైతే ఉండాలి, సపోర్ట్గా ఉండాలి. మరొకటి దీని మీద నరేంద్ర మోడీ గారు మాత్రం చాలా సీరియస్ యాక్షన్ అయితే తీసుకుంటున్నారు. ఇప్పటికీ నాకు తెలిసి ఇంకా పెద్దగా చూసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో బయటికి ఈ మధ్యన మన ఇండియాలో ఏమైపోయిందంటే ఎవరు తప్పు చేసినా సరే జైల్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టి వాడికి ఫుడ్ పెట్టి ఎప్పుడుకో రిలీజ్ చేస్తారు. కానీ అలా కాకుండా వీళ్ళని ఎన్కౌంటర్ చేసి అది కూడా మొత్తం మనకి ఆల్ రికార్డ్స్ వీడియోస్ రూపంలో కూడా మనకు చూపించి, అంటే మరొకసారి ఇండియా మీద కాకుండా అది హిందూస్ మీద లేకపోతే ఇండియన్ పీపుల్స్ మీద ఎవరైనా సరే చెయ్యొచ్చు అంటే మళ్ళీ ఈ డే అయితే గుర్తుకు వచ్చేలా చేస్తారనేది నేనైతే నమ్ముతున్నా. ఇదైతే చాలా తప్పు. ముఖ్యంగా ఎందుకంటే అక్కడ మనమైతే చూసుకుంటే 6 రోజులు అవుతుందండి పాపం పెళ్ళి అయ్యి వాళ్ళ కపుల్స్. వాళ్ళు ఏదో జమ్మూ కాశ్మీర్, ఆయన ఏమో ఆర్మీ పీపుల్, ఆయన్ని కూడా ప్యాంట్ ఇప్పి చంపేయడం అన్నది అయితే చాలా తప్పు. ఇది ఎందుకంటే దీన్ని చూసుకుంటే మత కల్లోలం మళ్ళీ రేపుతున్నారు ఇండియాలో. ముఖ్యంగా మనం చూసుకుంటే అది కూడా మళ్ళీ బయట ఎలా ఉండదు. ఇప్పుడు మన ఇండియాలో అంటే ప్రతి అంటే ముస్లిమ్స్, క్రైస్తవులు, అలాగే హిందూస్ మొత్తం అందరూ కూడా కలిపైతే ఉంటారు. ఇంకా ఏదైతే ఉన్నారో వాళ్ళు. కానీ బయట దేశాల్లో అలా లేరు. ఎక్కడికైనా సరే కట్ చేశారు. ముఖ్యంగా మన దీని మీద అయితే మోడీ గారు అయితే తీవ్రంగా అయితే ఖండిస్తారు. దీని అయితే అసలు వదిలిపోయే ప్రసక్తి కాదు. ఎందుకంటే ఇది ఇక్కడ లైట్ తీసుకున్నారంటే రేపొద్దున మన మొత్తం ఉన్న ప్రజలందరూ కూడా చాలా తప్పు జరుగుద్ది, చాలా అన్యాయాలు జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అయింది, రేపొద్దున ఇక్కడ అవుద్ది, రేపొద్దున మరో దిక్కునైతే అవుద్ది. ఇది మాత్రం ఇట్టి పరిస్థితుల్లో అయితే జరగకూడదు అన్నది అయితే నా ఒపీనియన్ అన్న. సార్, జమ్మూ కాశ్మీర్ గురించి జరిగింది తెలిసింది కదా సార్ మీకు, దానిపై మీ అభిప్రాయం అనేది అసలు ఏంటి?
అంటే యాక్చువల్గా ఏంటంటే మత విద్వేషాలు బోర్డర్లో ఉన్న దానికి సంబంధించినవి అన్నీ ఏంటంటే చాలా వరకు రోజు రోజుకు అంటే టెక్నాలజీ పెరిగిన తర్వాత శాంతి భద్రతల విషయంలో మనం చాలా ఒక రకంగా బాగానే ఉన్నాము. ఇటువంటివి ఎప్పుడు కూడా ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు జరగలేదు. అంటే ఒక భారతదేశ పౌరుడిగా భారతదేశానికి ఇటువంటి ఏంటంటే అది యాక్చువల్గా పర్యాటక ప్రాంతంలో జరగటం అనేది పూర్తిగా దురదృష్టకరం. ఇటువంటి పూర్తిగా జరగకుండా ఉండాలి అంటే ప్రజలు దీనివల్ల ఏంటంటే మొదటగా భయభ్రాంతులకు గురవుతున్నారు. అంటే ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది, శాంతి భద్రతలు లోపిస్తున్నాయనే దాని గురించి ప్రజలు ఎక్కువగా బాధపడుతున్నారు. దానివల్ల ఏంటంటే ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా మళ్ళొకసారి ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకొని వీటిని మళ్ళీ ఒకసారి మనకి ఇలాంటి భయం లేకుండా ఇటువంటి కూడా పూర్తిగా మంచిగా జరగాలని మళ్ళీ కోరుకుంటున్నాం. అంటే ఒక హిందూ మతాన్ని వాళ్ళని చంపేస్తారు అని చెప్పేసి రూమర్స్ ఉన్నాయి, అది నిజంగానే చంపేశారంటారా? అంటే మత విద్వేషాల్లో భాగంగా ఖచ్చితంగా ఈ జరిగే అవకాశం ఉంది. అంటే పూర్తిగా మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఇటువంటి ప్రయోగాలు అనేది చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా దీని విషయంలో చూస్తే ఇలా జరిగిందని మనం అనుకోవచ్చు, ఖచ్చితంగా జరిగే ఉంటుంది కూడా. అంటే ఇలాంటి జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? ప్రభుత్వం ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు అంటే మనం దానికి ఏంటంటే టెక్నికల్గా ఏమైతే ఇష్యూస్ ఉంటాయో భద్రతలో భాగంగా ఎటువంటి ఉంటుందో భద్రతను బాగా కట్టుదిట్టం చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఎంత భద్రత కట్టుదిట్టం కానీ ఎవరైనా ప్రజలు ఎవరైనా భారతదేశ ప్రజలైనా ఎక్కడ ప్రజలైనా కానీ చైతన్యంతో వివేకంతో వ్యవహరించాలి. ఇటువంటి ప్రాణాలు తీసుకోవడం ప్రాణాలు తీయటం అనేది పూర్తిగా మంచి చర్య కాదు. ఇది అందరూ కూడా ఇటువంటి మత కల్లోలాలు మత విద్వేషాలు జరగకుండా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను. యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకుంటే ఏంటంటే మళ్ళీ ఇంకోసారి మనకు ఏమైతే ఇప్పుడు వాళ్ళ 26 మంది గాయాలైనవి చనిపోయారు, వాళ్ళకు కూడా కొంచెం చూడాలని చూస్తున్నా. అని అక్కడ ఎవరైతే ఉగ్రవాదులు దాడి చేశారో వాళ్ళందరూ కూడా మన ఇండియన్ ఆర్మీ యొక్క డ్రెస్ వేసుకొని అంటే మన వాళ్ళకి వచ్చి వాళ్ళ మీద అటాక్ చేయడం జరిగింది. సో దీని వెనకాల ఏమైనా పక్క ప్లానింగ్ ఉంది అనుకోవచ్చా? ఉన్నది ఎందుకంటే అది ఉన్నది కాబట్టి అట్లా చేసుకుంటాం. అదే అయితే తప్పు అన్న, దానికైతే గవర్నమెంట్ ఫోకస్ దాని మీదనే పెట్టాలి. ఇప్పుడైతే దాన్ని యాక్షన్ తీసుకుంటే ఇక ఏదో. అండ్ ఇంకొక విషయం అన్న, ఎవరి మీద అయితే అటాక్ చేశారో వాళ్ళని ఓన్లీ హిందువులా ముస్లింలా అని ఐడెంటిటీ కార్డ్ చూసి మరి అటాక్ చేశారంట అన్న. దీని వెనకాల ఏమన్నా మత విద్వేషాలు రేకెత్తించడానికి చేస్తున్నారు? మన తెలంగాణలో తెలుగు అయినా ముస్లిం అయినా బాయ్ బాయ్ అని ఉంటాం. ఇప్పుడు నువ్వైనా నేనైనా ఇప్పుడు నువ్వు వచ్చినావు, నేను ముసల్మాన్ తెలుగు, నువ్వు తెలుగులో మాట్లాడుతున్నావు, నేను కూడా తెలుగులో మాట్లాడుతున్నాను. అట్లా కాబట్టి మంచిగా ఉన్నాం. ఇక్కడ ఆడ ఏమైనా అయిందేమో ఇష్యూ చేస్తున్నా. కాశ్మీర్ని మనకి ఇచ్చేసారు కదా, అయినా కూడా ఇంకా వాళ్ళకి యాక్సెస్ ఎలా దొరుకుతుంది వాళ్ళ దగ్గర నుంచి? గవర్నమెంట్ ఇప్పుడు అదే కదా అన్న, గవర్నమెంట్ ఫోకస్ ఇప్పుడు దీని మీదనే చేయాలి. ఇప్పుడు అన్ని వదిలేసి ఫస్ట్ దీని మీద చేస్తే మనకు తెలుస్తుంది. తెలిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? కఠినమైన చర్యలు తీసుకోవాలి. అన్న ఇప్పుడు